నేచురల్ యాక్టింగ్, అద్భుతమైన డాన్స్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సాయి పల్లవి నటన విషయంలో తనకంటూ కొన్ని సూత్రాలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రొమాంటిక్, ఇంటిమేట్ సన్నివేశాలు నటించే విషయంలో ఆమె ఎప్పుడూ తన నిర్ణయానికే కట్టుబడి ఉంటారు. తాజాగా ఆమె గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో రిపోర్టర్ దర్శకులు ముద్దు సన్నివేశాల కోసం ఎప్పుడైనా తనను ఒప్పించే ప్రయత్నం చేశారా అని ప్రశ్నించగా సాయి పల్లవి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తాను అలాంటి సన్నివేశాల్లో నటించనని దర్శకులకి ముందే తెలుసని, అందుకే ఎవరూ అలాంటి సీన్లు చేయాలని ఒత్తిడి చేయరని చెప్పారు. అదే సమయంలో ఈ నిర్ణయం ఇండస్ట్రీలోకి రాకముందే తీసుకున్నారా అని అడిగిన ప్రశ్నకి కూడా ఆమె స్పందించారు. తన వ్యక్తిగత జీవితాన్ని గౌరవిస్తా అని, తాను ప్రేమించే వ్యక్తి ఉన్నందున అలాంటి సన్నివేశాలు నటించడానికి ఇష్టపడను అని చెప్పారు. అది కేవలం సినిమా కోసమే అయినా తనకు అలాంటి సన్నివేశాలు చేయటం సౌకర్యంగా అనిపించదని కూడా వెల్లడించారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఇల్లు, కారు, ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటారని, తనకు అవన్నీ ఇప్పటికే ఉన్నాయని సాయి పల్లవి చెప్పారు. మరింత సంపాదన కోసం తనకిష్టం లేని సన్నివేశాలు నటించాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న జీవితంతో తాను పూర్తిగా సంతృప్తిగా ఉన్నా అన్నారు. నటిగా విజయంతో పాటు వ్యక్తిగత విలువల్ని కూడా సమాన ప్రాధాన్యం ఇస్తా అని ఆమె మాటల ద్వారా స్పష్టమైంది. ఇదిలా ఉండగా ఇటీవల విడుదలైన టాక్సిక్ సినిమా తొలి పాటలో హీరోయిన్ కియారా అద్వానీ, హీరో యష్ తో కలిసి కనిపించిన రొమాంటిక్ సన్నివేశాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ఆ పాట విడుదలైన తర్వాత కొందరు నెటిజన్లు సాయి పల్లవి పాత ఇంటర్వ్యూ వీడియోలు మళ్లీ షేర్ చేస్తూ పోలికలు మొదలుపెట్టారు. అయితే సాయి పల్లవి వ్యాఖ్యలు కియారా అద్వానీని ఉద్దేశించి చేసినవి కావు. ఆ వ్యాఖ్యలు ఆమె తన వ్యక్తిగత అభిప్రాయం, కెరియర్ ప్రారంభం నుంచే పాటిస్తున్న నిర్ణయం గురించి చెప్పినవే. అయినప్పటికీ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ఈ వ్యాఖ్యలను కియారా నటించిన తాజా రొమాంటిక్ సన్నివేశాలతో పోలుస్తూ వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ ఇద్దరు హీరోయిన్లు తమ నటనా శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సాయి పల్లవి తనకు నచ్చిన పాత్రలు, తన వ్యక్తిగత పరిమితులకు అనుగుణమైన కథలను ఎంచుకుంటే, కియారా అద్వానీ పాత్ర అవసరాలకు అనుగుణంగా విభిన్న పాత్రలు నటిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో జరుగుతున్న పోలికలు పూర్తిగా నెటిజన్ల అభిప్రాయాలు మాత్రమే. వీటిపై సాయి పల్లవి లేదా కియారా అద్వానీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.